హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. నేను మీ సాజిదాని. రంజాన్ స్పెషల్ గంజి రెసిపీ చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం ఉపవాసాలు ఉంటాం కదా, ఉపవాసాలు అయిపోయాక ఈవినింగ్ ఇఫ్తారీ చేసుకున్నాక మనం ఈ గంజి తాగితే కడుపులో చల్లగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, నీరసంగా ఉండదు. ఇప్పుడు మరి ప్రిపరేషన్ ఏంటో చూద్దామా. కావలసిన వస్తువులు: 1 కప్పు గోధుమ బియ్యపు రవ్వ అండి, క్యారెట్, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, రెండు దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు కావాలండి. ఇప్పుడు మనం తయారు చేసుకుందామా. ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని మనం వేడి చేసుకుందాము. అందులో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందామండి. రంజాన్ స్పెషల్ గంజి రెసిపీ అండి, చాలా చాలా హెల్దీ అయిన రెసిపీ. ఇఫ్తారీ టైంలో మనం స్పైసెస్ కానీ హెల్దీగా తింటాం కదండి. ఉపవాసం పొద్దున్న మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి మనం హెల్దీగా ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా మనం ఈ విధంగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నూనె వేడి ఎక్కాక దాంట్లో దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు వేసుకుందాము. ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ముందుగా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ కింద మీకు నచ్చినట్టు ప్లీజ్ ఒక చిన్ని లైక్ చేయండి. చూడండి, ఉల్లిపాయలు చక్కగా ఫ్రై చేసుకున్నాక అందులో మనం 1 టేబుల్ స్పూను ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాము. ఇది కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు నుంచి రంజాన్ రేపు నుంచి మొదలు కదండి రెసిపీస్, మంచి హెల్దీ రెసిపీస్, జ్యూసులు, ఇఫ్తారీ టైంలో డ్రింకులు అవి రెసిపీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక చిన్నది క్యారెట్ ముక్క కట్ చేసుకున్నాం కదండి, అది కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇఫ్తారీ టైంలో ఏం డ్రింక్స్ తాగుతామో హెల్దీగా మనకు నీరసం రాకోకుండా ఎనర్జిక్గా ఉండాలన్నా చేసుకునే తాగే డ్రింక్స్ ఒక్కొక్కటి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. టమాటా, చిన్న టమాటా, ఒక పెద్ద సైజు కాదండి, ఒక టమాటాలో సగం ముక్క వేసుకున్నాను, ఎందుకంటే కొంచెమే కదా. ఎక్కువ తీసుకున్నా తాగరు కదా, అది వెరైటీస్ ఏదో స్నాక్స్తో చేస్తాం కదా, ఆ స్నాక్స్తో పాటు ఇవి తాగాలంటే తాగలేము. 1 గ్లాస్ తాగితే సరిపోతుంది. చూసారా, ఒక చిన్న కప్పు బియ్యపు రవ్వ తీసుకున్నానండి. ఆ బియ్యపు రవ్వ 1 కప్పు బియ్యపు రవ్వకి 4 కప్పులు నీళ్లు వేసుకుంటున్నాను. 4 కప్పులు నీళ్లు వేసుకున్నాక చక్కగా మరగాలండి. బాగా నీళ్ళు బాయిల్ అవ్వాలి, చక్కగా బాయిల్ అవ్వాలి. ప్లీజ్ అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. చూడండి, 4 కప్పులు వేసాను కదా. ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. కానీ హెల్దీ అండి, చాలా బియ్యపు రవ్వ కొంచెం మన కడుపులో చల్లగా ఉంటుంది కదా. 1 టేబుల్ స్పూను మీరే టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఉప్పగా ఉందనుకోండి తాగలేము. మళ్ళీ మనం ఇందులో బూందీ కలుపుతాం కాబట్టి ఉప్పు సరిపోతుంది. చూడండి, ముందుగా అందరికీ ఉపవాసాలు ఉంటున్నారు, అందరు రంజాన్ ముబారక్ అండి. చూడండి, చక్కగా నీళ్ళు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం 1 కప్పు రవ్వ వేసుకుందాం. ఇందాక చిన్న గిన్నెలో చూపించాను కదండి, మనం నీళ్లు ఎసరు పోసుకుందామని. ఇది వేరే గిన్నెలో వేసి మనం ఒకేసారి వేయకోకుండా ఇట్లా కలుపుకుంటూ వేసుకుందామని. మనం ఉప్మాలోకి బొంబాయి రవ్వ వేస్తాం చూసారా, ఆ విధంగా వేసుకొని కలుపుకుంటే ఉండలు కట్టుకోకుండా స్మూత్గా చక్కగా ఉడుకుతుంది. సన్న బియ్యపు రవ్వ అండి, నేను ఆల్రెడీ బియ్యపు రవ్వ చేసి పెట్టిచ్చేస్తాను ఇంట్లోనే. బియ్యం 1 కిలో చక్కగా కడిగి 2-3 సార్లు చక్కగా కడిగి నానబెట్టేసి మిల్లుకు పట్టించానండి. చూసారా, ఈ విధంగా మనం రెసిపీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 1 గిన్నెలో 3 గిన్నెల్లో వేసానండి. ఇప్పుడు బూందీ నేను కలపలేదు, మనకు కావాలనుకుంటూ బూందీ కలుపుకొని మనం చక్కగా తాగితే సూపర్ హెల్దీ అయిన రంజాన్ స్పెషల్ గంజి రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో కొత్త రెసిపీ ముందుకు వస్తాను.